హెల్త్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21 మంది లబ్ధిదారులకు 12,11,607 రూపాయలు చెక్కుల రూపంలో వారికి అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా వైద్య ఖర్చులు సొంత ఖర్చులు పెట్టుకుని ఆర్థిక భారం పడకూడదని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం పెద్ద మనసుతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 12 లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కేవలం 9 నెలల్లో అందించడం జరిగింది. ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలబడే విధంగా వారి ఆరోగ్య సేవ వారికి అన్ని విధాలుగాను కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి బీమా సదుపాయాలను కల్పించి దాని ద్వారా వారు వైద్య సదుపాయం పొందే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. అలాగే ఈరోజు హాస్పిటల్స్లో కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.